వేరే ఉంటది. నీకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలను చెప్పకు, నీకు కావలసిన వారి దగ్గర అబద్ధాలను చెప్పకు. రెండిటి వల్ల గాయపడేది ఏం చెప్పున, మన అంటే ఒక అబద్ధము సృష్టించినట్టు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, మనము నిజాలు అందరికి చెప్పకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ నిజాలే మన జీవితాన్ని మార్చొచ్చు. అలా అని అబద్ధాలు కూడా మన లైఫ్ గురించి మనం వేరే వాళ్ళ దగ్గర చర్చిస్తే ఏమవుతుందంటే, వాళ్ళు అవకాశవాదిగా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మన జీవితాన్ని మన దగ్గరనే ఉంచుకొని మన నిర్ణయం మనమే తీసుకోవాలని నేను అనుకుంటాను. ఇక్కడ నేను వేడి సాంబార్ చేస్తున్నాను. ఈ సాంబారు చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఎందుకంటే ఈ సాంబార్ని నేను ఈ విధంగా తీసుకురావడానికి 3 సంవత్సరాలు పట్టిందండి. అంటే టేస్ట్ అంత టేస్ట్గా రావడానికి నేను దీని మీద 3 సంవత్సరాలు ప్రయోగాలు చేసిన, ఒక రకమైన టేస్ట్ తీసుకురావడానికి. కాబట్టి ఎన్నోసార్లు సాంబార్ చేసిన, ఎన్నోసార్లు ఓడిపోయినా, కానీ ఎన్నోసార్లు కూడా మెప్పు పొందిన ఈ సాంబార్ని నేను నేర్చుకొని ఆ విధంగా నాకు నేను ప్రయత్నించిన. మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేను అనుకుంటాను. ప్రయత్నించి చూడండి, మీరు గెలుపు తప్పకుండా పొందుతారు. కానీ కొన్ని సందర్భంలో ఓటమి కూడా మన గెలుపుకు ఒక నిదర్శనమని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. నా సాంబార్ నచ్చితే మీరు ఒకసారి కామెంట్స్ కూడా చేయండి. బాయ్ 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 బాయ్. సాంబార్ ఎట్లుంది భరత్? బాగుంది. ఎట్లా ఉంది బాగుంది. భారత్? సూపర్.